अस्सलामुअलैकुम నమస్తే శంషాద్ టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను చేసుకున్న లిక్విడ్స్ అన్నీ చౌహాన్ క్యూ పద్ధతి లిక్విడ్లు అన్నీ అండి. ఏమేమి లిక్విడ్లు నా దగ్గర ఉన్నాయి, ఆ లిక్విడ్లు మన మొక్కలకేసి ఏం లాభాలు, దాని గురించి నేను అన్నీ మీకు వివరించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి నేను చూపించి మరీ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది పొప్పాయ పండుతో చేసిన జ్యూస్ చూడండి. ఇగోండి ఇక్కడ రాసాం చూడండి, పప్పాయ జ్యూస్ పండు చూసారా. ఇగోండి, ఇగో చూడండి, ఇది పప్పాయ జ్యూసు. అంటే ఎప్పుడైనా కానీ మనం చేసుకున్న తర్వాత అండి మినిమం 6 నెలల వరకు అది మనకు మొక్కలకు సరిగా పనిచేయదండి. ఫ్రెష్గా కొద్దిగా అది మాగాలన్నమాట. ఒక 6 నెలలు మాగిన తర్వాత అప్పుడు మనం వాడుకోవాలండి. అయితే ఇది 6 నెలలు అయిపోయిందండి ఇది, సరేనా. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది అల్లం జ్యూసు చూసారా, అల్లం జ్యూసు. చూడండి అల్లం జ్యూసు. ఇగోండి, అంటే ఎలా అంటే 1 కిలో అల్లం అండి, 1 కిలో బెల్లం, సరేనా. 1 కిలో అల్లం, 1 కిలో బెల్లం. ఇగోండి ఈ విధంగా రోట్లో వేసి నూరాల చూడండి. అయితే మనము 15 రోజుల వరకు అండి ఉదయం సాయంత్రము కలుపుతూ దీన్ని బట్ట కట్టి పెడితే ఇలా అయిపోతుంది చూడండి. చూసారా ఎలా అయిపోయిందో. ఇది కూడా పప్పాయది కూడా మొత్తం కలిసి 1 కిలో పప్పాయ అండి, 1 కిలో బెల్లం చూడండి. దీనికి కూడా 1 కిలో పప్పాయ, 1 కిలో బెల్లం. ఇక్కడ చూడండి ఇంకోటి, ఈ డబ్బా కూడా చూపిస్తాను మీకు, ఈ డబ్బాలన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ తయారు చేసుకోవాలంటే మామిడి పళ్ళ జ్యూస్ చూడండి. ఇది ఈ మామిడి పళ్ళ జ్యూసు ఏమవుతుందంటే, మనం ఇప్పుడు సీజన్ వచ్చిన తర్వాత అండి ఈ మొత్తం పళ్ళు మాగిన పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు ఏం చేయాలంటే మనము 1 కిలో పండ్లు తీసుకోవాలండి, 1 కిలో బెల్లం తీసుకోవాలి చూడండి. అవి అంతా చేత్తోని బాగా మెత్తగా పిసకాలండి. పిసికిన తర్వాత ఇగోండి ఇలాగా చూసారా. ఇది చూడండి ఎంత బాగా జ్యూస్ లాగా అయిపోయిందో. ఇగో చూడండి, నా దగ్గర మాత్రం మామిడి పళ్ళ జ్యూస్ మాత్రం 5 డబ్బాలండి, 5 డబ్బాలు సీజన్లో చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నాకేమవుతుందంటే రేపు మామిడి పళ్ళ సీజన్ వస్తుంది కదండి, ఇంకో నెల తర్వాత, అప్పుడు వరకు నాకు సరిపోయేంత జ్యూస్ ఆల్రెడీ పాత జ్యూస్ కూడా ఉందండి. 2 ఏళ్ళ జ్యూస్ కూడా ఉంది, ఇంకా పోయిన సంవత్సరం పెట్టిన జ్యూస్ కూడా ఉంది నాకు. ఇలాగా ఈ జ్యూస్ కూడా 1 కిలో మామిడి పళ్ళకు 1 కిలో బెల్లం అండి. అది కూడా పర్మనెంట్ జ్యూస్ లాగా తయారు చేసి ఈ లిక్విడ్ కూడా పెట్టుకున్నా, సరేనా అండి. చూడండి ఇవ్వండి ఇంకో డబ్బా, ఇవ్వండి చూడండి, ఇది ఒక డబ్బా. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. అందరికి చూసారా ఈ జ్యూస్ అయితే ఎలా అయిపోయిందా. ఇవన్నీ మామిడి పళ్ళ జ్యూస్ చూడండి. ఈ 3 డబ్బాల కాడికి మామిడి పళ్ళ జ్యూస్ అండి. చూసారా, అరటి పళ్ళ జ్యూసు చూసారా, అరటి పళ్ళ జ్యూసు చూడండి. అరటి పండ్లు నేను నంద్యాల దగ్గర అండి గెలలు దొరుకుతాయి మాకు, అక్కడ ఒక 2 గెలలు తెచ్చుకుంటానండి. చూడండి అవి గెలలే 100 రూపాయలు 150కి ఇస్తారండి. 2 గెలలు తెచ్చుకుంటే ఏమవుతుందంటే నాకు బాగా మొత్తం అరటి పండ్లు ఎక్కువ వస్తాయన్నమాట. అయితే 5 కిలోలకు 5 కిలోలు బెల్లం వేస్తా, 10 కిలోలు ఉంటే 10 కిలోలు బెల్లం వేస్తా. అలా చేసి ఇలా లిక్విడ్ ఇలా చేసుకున్నా చూడండి. చూసారా ఈ డబ్బా నిండా ఉన్నదండి.
ఇంకా ఒక 2-3 డబ్బాలు అయిపోయినాయండి. సరేనా? ఇది అరటి పళ్ళ జ్యూస్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదండి సపోటా జ్యూస్. చూడండి, ఇది సపోటాలు మనం తినంగా మిగిలినవన్నీ మాగిపోయినాయండి. అదేం చేశానంటే బెల్లం వేసేసి మొత్తం పీసుకి ఇగోండి ఇలాగా సపోటా జ్యూస్ తయారు చేశాను. చూడండి చూడండి సపోటా జ్యూసు. అది ఫస్ట్ స్టార్టింగ్లో ఏమవుతుందంటే మనకు గోల్డ్ కలర్లో ఉంటుందండి ప్రతి జ్యూస్ను. కొద్దిగా ఇంకా పాత పడే కొద్ది బ్లాక్ అవుతుందండి. సరేనా? ఇదో జ్యూసు. ఇప్పుడు చూడండి ఇన్ని రకాల జ్యూసులు ఉన్నాయి కదా, మీకు ఇంకోటి చూపిస్తాను. చూడండి, ఇగోండి ఈ డబ్బా ఉంది చూసారా, ఫిష్ ఎమినో యాసిడ్. చేపల ముక్కలు ఉంటాయి కదండి, మన చికెన్ ముక్కల్లాగా కట్ చేయించుకొని వచ్చి 1 కిలో చేపలకు 1 కిలో బెల్లం 1 కిలో బెల్లం వేసేసి, ఇక్కడ చూడండి ఫిష్ ఎమినో యాసిడ్. ఇక్కడ రమ్మ చూడండి అసలు ఎంత జ్యూసీగా ఎలా తయారైందో చూడండి. ఇది స్మెల్ రాదండి, బెల్లం వేసి ఇది తయారు చేస్తాం కదా. అసలు ఎలా ఉంటుందంటే స్మెల్ తీపు రకంగా అండి, అసలు చాలా స్వీట్ వాసన వస్తుంటుంది. ఫిష్ కదా అయినా కానీ నీసు వాసన కానీ అది ఫిష్ వాసన కానీ అది ఏం రాదండి. చూడండి డబ్బాలకు ఇలా చూడండి, మీరు ఒకసారి చూడండి ఎంత లిక్విడ్ ఎలా తయారైందో, జ్యూసీగా చూడండి. 1 కిలో చేపలండి, చేపల ముక్కలు చికెన్ ముక్కల్లాగా చిన్న కట్ చేయించుకొని వచ్చి ఏమండి ఎలా ఉన్నది అలాగే కలిపెట్టండి. దాని లోపల అవి తీసేది అవసరం లేదండి, ముళ్ళులు తీసేది అవసరం లేదు. ఎలా ఉన్నవి అలాగే అక్కడ కట్ చేయించుకొచ్చి ముక్కలు చిన్నగా బెల్లంతో కలిపి చేసిన తర్వాత ఇప్పుడు ఇవి వాటర్లో కలుపుతాం కదా, అప్పుడు అది సపరేట్ మన జాలీలో వచ్చేస్తాయండి. ఏమన్నా ఉంటే ఏమన్నా తలలు కానీ ఏమన్నా ఉంటే అన్నీ ఈ లోపల వేసి ఇలా తయారు చేస్తాం. ఇది ఫిష్ ఎమినో యాసిడ్. చూసారుగా ఇప్పుడు ఇన్ని రకాల జ్యూస్లో ఇవన్నీ చోహాన్ లిక్విడ్ పద్ధతి అంటారండి, చోహాన్ క్యూ పద్ధతి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ ఎగ్ ఎమినో యాసిడ్. ఇది ఎగ్ ఎమినో యాసిడ్ ఉంది కదండి, ఇది స్మెల్ వస్తుంది కొద్దిగా. ఇక్కడ చూడండి బాటిల్లో చూపిస్తా మీకు. ఇది తెరిస్తే కొద్దిగా స్మెల్ వస్తుందండి. ఇది నిమ్మకాయలు ఏం చేశానంటే మన ఇష్టం వచ్చినంత ఎగ్ అండి, ఎగ్గు ఒక 6 వేస్తారో 7 వేస్తారో ఒక సీసాలో వేసుకోవాలండి. అయితే దాని నిండా ఏం చేయాలా, అది మునిగినట్టు నిమ్మకాయలు పిండాలండి. పిండేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ మూత లూజ్ చేయాలండి. లూజ్ చేస్తే కరెక్ట్ ఒక 20 రోజుల తర్వాత ఆ ఎగ్ మొత్తం ఆ నిమ్మకాయలో కరిగిపోతుందండి. కరిగిపోయి మీకు ఎలా తయారవుతుందంటే ఎగ్ ఎమినో యాసిడ్ అది విపరీతంగా స్మెల్ వస్తుందండి. ఆ వాసనకు మనం బయటికి తీసుకెళ్ళేసి ఈ మూత తీసేసి ఒక రోజంతా తీసి పెట్టాలండి. తీసి పెడితే ఏమవుతుందంటే ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. మనము రోజు ఒకసారి మూత గిన్నె తీయలేదనుకోండి, అదేమవుతుంది అంటే గ్యాస్ నిండి సీసా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎగ్ తర్వాత నిమ్మకాయతోని ఇది ఏముంటుంది అంటండి, ఇప్పుడు మనము చిన్న మూత ఉంటుంది కదా 100 గ్రామ్స్ చూడండి, ఓన్లీ 100 గ్రామ్ లిక్విడ్ వేసేసి మీరు చెట్లకు స్ప్రే చేశారనుకోండి, చక్కగా మనకు కాల్షియం చాలా బాగా అందుతుందండి. నేనేం చేస్తానంటే లిక్విడ్లో కూడా కలిపేసి మొక్కలకు వేస్తానండి. నేను ఒకటి కాదండి, ఇప్పుడు మీకు చూపిస్తానండి. అన్నీ కలిపేసి లిక్విడ్ వాటర్లో కలిపేసి ఇచ్చేస్తా అండి. సపరేట్ నేనేం వాడను. అంటే ఒకరోజు ఇది ఒకరోజు అది అలా వాడను అన్నమాట. అన్నీ ఒక్కొక్క స్పూను 2 స్పూన్లు వేసేసి కలిపేసి వాడతా. ఇది ఒకటి చూడండి, ఇక్కడ చూడండి, ఇది చూసారా, ఈ లిక్విడ్ చూడండి
ఎక్సెల్ ఉంటుంది కదా, అదేమో అది కొద్దిగా వేయించాలండి. వేయించి పెనం మీద గోల్డ్ కలర్ వేయించేసి, ఇదేమో ఈ వెనిగర్ వాటర్ అండి. వెనిగర్ వాటర్లో వేసాము. వేస్తే కాల్షియం మొత్తం ఇదిగోండి, కింద ఎగ్ చూసారా, కింద ఎగ్ది పొట్టుంది చూడండి, పైన అంతా కాల్షియం. ఇది కూడా మనము స్ప్రే చేయొచ్చు. తర్వాత మనము లేదంటే జ్యూస్లలో వేసేసి మన లిక్విడ్ రూపంలో కూడా వాడచ్చు. ఇప్పుడు చూసారా, నా దగ్గర ఇన్ని ఉన్నాయి. నా దగ్గర లేనిది ఏంటంటే ఎల్లిపాయ జ్యూస్ లేదండి, సరేనా? ఎల్లిపాయలది జ్యూస్ లేదు. ఆ ఎల్లిపాయల జ్యూస్ అయిపోయింది అంతే. నేను మళ్ళీ తయారు చేస్తాను. ఇంకా ఏ ఫ్రూట్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్క ఫ్రూట్ మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను లిక్విడ్స్ ఎంత వేస్తానో ఇక్కడ చూపిస్తాను చూడండి. అంటే నేను ఏమేమి వేస్తున్నానో మీరు చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇవ్వండి, అరటి పళ్ళ జ్యూసు నా మొక్కలకి సరిపడంతా వేస్తున్నా చూడండి. 1, 2, 3, 4, 5 స్పూన్లు వేసాను చూడండి ఇక్కడ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా పువ్వు సరిగా రావడం లేదండి మొక్కలకు. 5 ఏంటి, ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నా. 6 స్పూన్లు వేసాను చూడండి. నా మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసమై 6 స్పూన్లు ఇది వేసాను చూడండి. అరటి పళ్ళ జ్యూస్ టేస్టీకి ఇది పక్కకు పెట్టేస్తున్నా. తర్వాత ఇగోండి మామిడి పళ్ళ జ్యూసు. మామిడి పళ్ళ జ్యూస్ కూడా చూడండి, ఇది కూడా ఎంత వేస్తున్నానో. ఇగోండి 1, 2, 3, 4, 5. ఇప్పుడు నేను ఎక్కువ శాతం వేయడానికి కారణం ఏమంటే అండి, నాకు 2 డ్రమ్ములు ఉన్నాయి. 200 లీటర్లు 200 లీటర్లు 400 లీటర్ల డ్రమ్ములలో ఈ లిక్విడ్ మొత్తం కలిపితే కానీ నాకు నా మొక్కలకు సరిపోతుందండి. అందుకోసం నేను ఎక్కువ శాతం ఇవ్వాలి కాబట్టి నేను ఎక్కువ శాతము నేను డబ్బాలలో పెట్టుకుంటా అండి. ఇదిగోండి, ఇంకో స్పూన్ ఎక్కువ ఇస్తున్నాను. ఇది మామిడి పళ్ళ జ్యూస్ అయిపోయిందిగా. ఇక్కడ చూడండి, ఇది పప్పాయ. అది పప్పాయ కాదండి, సపోటా. సపోటా. ఇదిగోండి సపోటాది 1, ఇదిగోండి 2, చూడండి 3 స్పూన్లు సపోటా ఇచ్చాను చూడండి. ఇదిగోండి 4 స్పూన్లు ఇస్తున్నా సపోటా. ఏమైంది, ఇప్పుడు సపోటా కూడా ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇది పప్పాయ చూడండి. ఇదిగోండి పప్పాయ 1, 2, 3 ఇస్తున్నానండి పప్పాయ. ఎందుకంటే ఇంకోసారికి వస్తుంది ఇది, సరేనా? మళ్ళీ చేసుకునే వరకు కావాలా. ఇంకోటి అల్లం జ్యూస్ ఎక్కడుంది, ఇది అల్లంది చూడండి, అల్లంది. అయితే దీని అంతా ఇచ్చేది అవసరం లేదండి అల్లంది, ఎందుకంటే ఈ దాని లోపల చాలా వరకు పోషకాలు బాగుంటాయి. ఇక్కడ చూడండి 1, ఇదిగోండి పెద్ద స్పూన్తో 2 ఇచ్చాను చూడండి, సరేనా? చూడండి ఎంత లిక్విడ్ అయిందో ఇది. దీని లోపల నేను ఏం చేస్తానంటే ఎగ్ ఇప్పుడు ఇది చూడండి, ఫిష్ ఎమినో యాసిడ్ ఇందులో కలపొచ్చండి. లేదనుకుంటే ఇది స్ప్రే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సపరేట్గా. లేదా వేద్దామనుకుంటే ఇది కూడా వేయచ్చు, సరేనా? మనకు ఇది కూడా వేసేద్దాం, ఎందుకని ఇది కూడా చూపిస్తా చూడండి. చూడండి ఫిష్ ఎమినో యాసిడ్ వేస్తున్నా చూడండి. 1 స్పూన్ చూడండి, లిక్విడ్ ఎంత బాగా అయిందో అసలు. ఎక్కడా కొద్దిగా చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి 2 స్పూన్లు వేసాను చూడండి, 2, 3 స్పూన్లు వేస్తున్నాను. ఇది ఫిష్ ఎమినో యాసిడ్ చూడండి. ఇంక ఇప్పుడు ఏమైంది, ఇది ఎగ్ ఎమినో యాసిడ్ ఉంది కదండి,
ఇప్పుడు ఇన్ని రకాలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కాల్షియం మాత్రము నేను స్ప్రే చేస్తా అండి. కాల్షియం మాత్రం స్ప్రే చేస్తాను. లేదనుకుంటే ఇది ఉంది చూడండి, ఈ ఎగ్గు పొట్టుతో తయారు చేసింది. ఇది మాత్రం ఇగోండి ఉట్టిగా అందాజుగా పోస్తున్నా చూడండి, చూసారా? ఇది ఎందుకంటే మనకు కాల్షియం కూడా అవసరం కాబట్టి ఇది కూడా ఇందులో వేసేసాను. దాని తర్వాత మనము స్ప్రే చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి దగ్గర చూసారా? కాల్షియము, మెగ్నీషియం, పొటాషియము, సల్ఫైడ్ అన్ని రకాల పోషకాలు ఇందులో కలిసాయండి. ప్రతిదీను ఎన్ని రకాల పోషకాలు మన మొక్కలు ఇలా ఇస్తే పంట ఎందుకు రాదండి? ఇప్పుడు ఇన్ని రకాల పోషకాలు మనం కలిపి ఇలాగా మేము ప్రతిదీను మనం తినే వస్తువులే ఇలాగ ఇస్తే ఇందులో ఎంత బెల్లం కలిసి ఉంటుందండి. ఈ బెల్లంతో సహా మనం మొక్కలకి ఇస్తే ఎప్పుడు నేను పంట ఎక్కువ తీస్తే ఏంటి మేడం ఇది సీక్రెట్ ఏంటండి అని చాలామంది అడుగుతారండి. నా సీక్రెట్ ఇవే చూడండి. అంటే ఇప్పుడు నా వీడియోస్ మొత్తం మీరు చూస్తున్నారుగా, నేను మట్టిలోనే ఏమేమి కలుపుతున్న పోషకాల రూపంలో నేను ఇచ్చే లిక్విడ్స్ కూడా మీకు నా ప్రతి వీడియో మీరు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో రిలీజ్ అయిన వెంటనే వచ్చేస్తుంది. మీరు అలా చూస్తే ఏమవుతుంది అంటే మీకు మొక్కలకు వేరే వాళ్లకు సలహాలు అడిగేది అవసరమే ఉండదండి. సరే, మీకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు ఈ విషయం. మాత్రం తెలియని వాళ్ళు, కొత్తగా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళు, కొంతమందికి కొన్ని రకాలు కొన్ని తెలియదండి. కొన్ని విషయాలు ఒకరికొకరు తెలియకుండా కూడా ఉంటాయి, ఒకరికొకరు నేర్చుకుంటే తెలుస్తుంది. అలాగా ఇగోండి ఇంత లిక్విడ్ జ్యూస్ అయింది, చూసారా ఎంత అయిందో చూడండి. ఇప్పుడు ఈ మొత్తం తీసుకెళ్ళి 400 లీటర్ల నీళ్ళల్లో మేము కలుపుతున్నాం చూడండి. ఇది కూడా నేను డ్రమ్ములో వేసేది చూపిస్తామండి. చూపించేసి అది మోటార్ త్రూ పైన నీళ్లు కొడతాం. ఇక్కడ చూడండి, మేము డ్రమ్ములో వడబోసి వేయడానికి ఇగోండి ఒక డబ్బాలో ఇలా లిక్విడ్ తీసుకొని ఇగోండి ఇలా లిక్విడ్ తీసుకున్నాము. ఇందులో మేము వాటర్ కలుపుతాం చూడండి. వాటర్ కలిపేసి ఇది మళ్ళీ ఇగోండి ఇలాగ వాటర్ కలిపి అది లూజ్ చేసుకొని మళ్ళీ డ్రమ్లోకి వడబోసుకోవాలండి. లేకుంటే మోటార్లో ఇది ఏమన్నా ఉంటే ఇరుక్కుపోతుంది కదండి. అందుకోసం జాలితోని మనము మళ్ళీ ఆ లిక్విడ్ అనేది వడబోసేసి 2 డ్రమ్ములలో మేము ఇలా వడబోసి మొత్తం లిక్విడ్ అంతా పైన మోటార్ త్రూ మేము అందిస్తామండి మొక్కలకు. ఇలా జాలితోని వడబోస్తాం చూడండి. ఇగోండి జాలితోని అది జాలి కూడా చూడండి ఎలాగా అలా వడబోసేసి. లేదా ఇది ఏమవుతుందంటే సరిగా దిగడం లేదన్నమాట జాలికి. ఇలా వడబోసేసి మొత్తము వాటర్లో ఇలా 2 డ్రమ్ములు ఉన్నాయండి. ఆ 2 డ్రమ్ములలో ఇలా కలిపేసి వడబోసి మేము పైన మోటార్ ద్వారా మొక్కలకు ఇస్తే మనకు పోషకాలన్నీ మొక్కలకు అందుతాయండి. ఇంకా మనకేమంటే పోషకాలది ప్రాబ్లం ఉండదు, అంతే. ఈ వీడియో కింద మీకు నచ్చితే అండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? బాయ్.